ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎక్కడున్నాడా తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు, ఉత్తరాంధ్రకి ఇబ్బంది వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో అవెంజర్స్ సినిమా చూస్తా ఉన్నటువంటి వ్యక్తి. ఉత్తరాంధ్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే చక్కగా సినిమా చూస్తున్నటువంటి వ్యక్తి ఉత్తరాంధ్ర కోసం పాటుపడ్డాడంటే ఈ ప్రజలు నమ్మాలి సార్. ఇందులో వాస్తవాలు కొన్ని ఉన్నాయి సార్, డేట్ వైడ్గా చెప్తాను. ఫిబ్రవరి 12, 2015 సార్ విజయనగరం పర్యటనలో మొట్టమొదటిసారి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చంద్రబాబు గారు ప్రకటన చేశారు. ఏప్రిల్ 9, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ మొదలుపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పుడు మొదలుపెట్టారు. మే 21, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఎస్పీ ఏర్పాటు చేశారు సార్, జీవో విడుదల చేశారు. జూన్ 23, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎన్ఏఏ అనుమతి వచ్చింది. ఆగస్టు 2015 భోగాపురం ఒక దండగా బుర్రలోని ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం, నేను కేసులు వేసి అడ్డుకుంటా అని బుర్రలేని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించాడు ఆ రోజు. ఇంకో మాట కూడా అన్నాడు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంట 3 గంటల తర్వాత సాయంత్రం 3 తర్వాత ఈగలు తోలుకుంటారట. సెప్టెంబర్ 23, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగం పుంజుకోవడం, చుట్టుపక్కల భారీగా పెరిగేశారు భూముల ధరలప్పుడు. డిసెంబర్ 29, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. జూన్ 23, 2016 వేగంగా సాగిపోతాం సార్ భూసేకరణ ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ కి. జూన్ 30, 2016 2004 ఎకరాలు 1550 ఎకరాలు పూర్తి చేశారు. 2004 ఎకరాలకు 1550 ఎకరాల భూసేకరణ జూన్ 30, 2016 పూర్తి చేశారు. నవంబర్ 17, 2016 భోగాపురం ఎయిర్పోర్ట్ పై చంద్రబాబు నాయుడు గారు సమీక్ష పెట్టారు విశాఖపట్నం వెళ్ళి. మే 17, 2017 భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణకి మిగిలిన 70 ఎకరాలే అప్పటికి. ఆగస్టు 14, 2017 భోగాపురం ఎయిర్పోర్ట్ కి పర్యావరణ అనుమతి మంజూరైంది. 2017 ఆగస్టు 14 అప్పుడే జగన్మోహన్ రెడ్డి నుంచి మరొక 2 సంవత్సరాల్లో మనం అధికారంలోకి వస్తున్నాం, మేము రాగానే అన్ని ఆపేస్తామని చెప్పిన మాట. అక్టోబర్ 28, 2018 7 కంపెనీస్ బిడ్ చేశాయి భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం. ఫిబ్రవరి 14, 2019 భోగాపురం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఫిబ్రవరి 27, 2019 భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యత జిఎంఆర్ కి అప్పగించారు. జిఎంఆర్ చంద్రబాబు నాయుడు గారి బినామీ, టెండర్ మార్చి భోగాపురం ఎయిర్పోర్ట్ అతనికి ఇచ్చాడు. జిఎంఆర్ కోసం 2 సార్లు భోగాపురం ఎయిర్పోర్ట్ టెండర్లు మార్చారని చెప్పేసి ఇప్పుడు నేను ప్లే చేసినటువంటి బయట జగన్మోహన్ రెడ్డి అప్పుడే ప్రజలకి ఏమాత్రం అబద్ధాలు చెప్పింది. 2019 నుండి 2024 వరకు భోగాపురం ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ ఇచ్చారు, నాశనం అయిపోయింది. అక్కడి నుంచి ఇక కదిలింది లేదు. మళ్ళీ 2023లో ఏదో శంకుస్థాపన చేశానని చెప్పి శంకుస్థాపనల బుల్లోడు ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారు కదా, అలాగే మళ్ళీ శంకుస్థాపన లాగా మళ్ళీ చేశారనమాట. ఆ తర్వాత జూలై 12, 2024 భోగాపురం ఎయిర్పోర్ట్ పనులన్నీ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాయి. సెప్టెంబర్ 19, 2024 భోగాపురం ఎయిర్పోర్ట్ ని అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ గా చంద్రబాబు నాయుడు గారు నామకరణం చేశారు. నవంబర్ 10, 2024 భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా పూర్తయి ఒక డేట్ ఇచ్చారు, ఈ డేట్ కల్లా మేము కంప్లీట్ చేస్తామని. జనవరి 4, 2026 భోగాపురం ఎయిర్పోర్ట్ లో మొట్టమొదటి ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుండి ల్యాండ్ అయ్యింది. ఇవి వాస్తవాలు. ఇందాక శేఖర్ రెడ్డి అంటా ఉన్నాడు, చైనా వాళ్ళు కట్టారన్నా చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఈఫిల్ టవర్ లోకేష్ గారు కట్టారని అంటా ఉన్నారని చెప్తా ఉన్నాడు. అయితే సరే వాళ్ళ